My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. కుప్పం నియోజకవర్గం గొడుపల్లి మండల పరిధిలోని హంద్రినీవా కాలువ వద్ద ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీడియా సమావేశం నిర్వహించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందని వైసీపీ అధినేత నాయకులు ఆరోపించడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు. అలాగే నేడు పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ వద్ద వైసీపీ అధినేత రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ నిరసన వ్యక్తం చేస్తామనడాన్ని తప్పుబట్టారు. 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో నీటి ప్రాజెక్టులకు కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని, అదే 2014-19 మధ్య కాలంలో బాబు ముఖ్యమంత్రిగా 12,000 కోట్ల రూపాయలను రాయలసీమ నీటి ప్రాజెక్టులు ఖర్చు చేసినట్టు తెలిపారు. సార్ దిగేదా శివనా నాగినా నాగినా దిగండి ఫస్ట్ ముందుగానే దిగినా అది ముందర దిగండి మొబైల్ ఉంటే ఇచ్చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగోండి రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన హంద్రినీవా జనాలు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. రండి, వస్తే మిమ్మల్ని కూడా ముంచి ఈ నీళ్ళ కాదు చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు 3,700 కోట్లు పెట్టి హంద్రినీవా ద్వారా రాయలసీమ కృష్ణా జలాలు తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా చౌకబారు ఆలోచనలు మానుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి కడుపు మంటతో కాకుండా ప్రజలకు జరుగుతున్న మేలును చూసి ఆలోచించాలని చెప్పనేసి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మనం గుడిపల్లి మండలంలో హంద్రినీవా కాలువ దగ్గర ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇతర నాయకులు కూడా రాయలసీమకి అన్యాయం జరిగిపోతుందని చెప్పనేసి ముసలి కన్నీళ్లు కాస్తూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు దగ్గర ఈరోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిస్సిగ్గుగా మనస్సాక్షి అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు ప్రవర్తించేది చూస్తుంటే అసలు ఆశ్చర్యపోవాలా లేకపోతే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంది. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, రాయలసీమకి ప్రాతినిధ్యం వహించావు. రాయలసీమలో నీకు ఎంతో మెజారిటీ అనేది ప్రజలు ఇచ్చారు. ఇస్తే 5 సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టింది రాయలసీమ ప్రాజెక్టుల మీద 2,000 పైచీలు కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఆనాడు రాయలసీమలో నీటి కోసం హంద్రినీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు,
పోతిరెడ్డి పాడు కావచ్చు, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులకి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 2024 పత్రికా విలేకరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు హిందువులకు ఎంతో ప్రీతిపాత్రుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించి దాదాపు 250 కోట్లు దోపిడీ చేయడమే కాకుండా హిందువుల మనోభావాలతో ఆడుకొని హిందువులంటే లెక్క లేకుండా, హిందూ దేవుళ్ళు అంటే గౌరవం లేకుండా అప్పట్లో డబ్బు జనార్దనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన అరాచకాలు ఈరోజు బయటపడిందని ప్రజలందరూ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ఒక మంది మార్గాన్ని, వాళ్ళ సైన్యాన్ని అంతా కూడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని అందరినీ కూడా ఈరోజు చేతుకరించుకుంటున్న సమయంలో ప్రజల్లో ఇంకా దీని గురించి డిస్కషన్ జరిగితే మనము జీవితంలో మళ్ళీ అధికారం రాలేమనే ఉద్దేశంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని మొన్నటికి మొన్న అంబటి రాంబాబు చేత లేనిపోని మాటలన్నీ మాట్లాడించి ప్రవాకులు చెప్పించి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి చూస్తే అది మళ్ళీ ప్రజల్లో వాళ్ళకే తిరిగి వ్యతిరేకంగా ఇంత దారుణంగా ఒక ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధి ఇంత దారుణంగా మాట్లాడతారని చెప్పి కూడా ప్రజలందరూ చేతులు సమయంలో ఆయన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కొత్తగా రాయలసీమలో నీటి లభ్యత సరిగ్గా లేదు, రాయలసీమ అంతా ఎడారి అయిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పి మళ్ళీ ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా ప్రయత్నం చేస్తున్నారంటే ఒకే ఒక ఉదాహరణ. ఈరోజు కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలోని అట్టడుగున నియోజకవర్గం, 175వ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నీళ్లు రావాలి అంటే దాదాపు శ్రీశైలం నుంచి 41 నియోజకవర్గాలని దాటుకొని దాదాపు 15 నుంచి 20 రిజర్వాయర్లని దాటుకొని ఈరోజు మనకి నీళ్లు రావాలి. మరి ఈరోజు 6 నెలలుగా ఆగస్టులో మొదలైన నీటి ప్రవాహం ఈరోజు ఫిబ్రవరి 3వ తేదీకి కూడా ఇంకా నిర్విరామంగా ఏ రోజు ఒక్క క్షణం కూడా నీరు ఆగకుండా 6 నెలల నుంచి కుప్పం నియోజకవర్గానికి నిర్విరామంగా నీళ్ళు వస్తూ దాదాపు 100 చెరువులు ఇప్పటికి నింపాం. ఇంకా 20 చెరువులు నింపే కార్యక్రమం మనం కొనసాగిస్తున్నామంటే అంతకంటే ఇంకొక ఉదాహరణ ఇంకేముంటుంది? కుప్పం నియోజకవర్గంలోనూ ఇంకా నీళ్లు నిండుతూ చెరువులు నిండుతున్నాయంటే ఇంకా పైనున్న రాయలసీమ అన్నింటిలో కూడా నీటి లభ్యత ఉండి అక్కడంతా అన్ని చెరువులకి అవసరమైన నీటిని సరఫరా చేసిన తర్వాతనే ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి తప్ప అక్కడ వాళ్ళని ఎండబెట్టేసి ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి